శ్రీమన్మహాభారతము 853వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 51వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, వనవాసము చేస్తూ ఉన్నటువంటి పాండవుల వద్దకు శ్రీకృష్ణుడు వెళ్ళి ఇలా అన్నాడట. ఓ పాండవులారా, మీ సంపదను హరించినటువంటి ప్రాణాలు తీసి మీ సంపదను మళ్ళీ తీసుకొని వస్తా. ఓ కురునందన, ధర్మజ, బలరామ, భీమసేన, అర్జున, నకుల, సహదేవ, అక్రూర, గద, సాంబ, ప్రద్యుమ్న, ఆహుక, వీర, దృష్టద్యుమ్న, దృష్టకేతు అనేటటువంటి ప్రముఖమైన వీరులతో దుర్యోధన, కర్ణ, దుశ్శాసన, శకుని ఇట్లా ఎదురు వచ్చినటువంటి ఇతర వీరులందరినీ చంపి శీఘ్రముగా నీ సంపదను తీసుకొని వస్తా. ఆ తర్వాత నువ్వు నీ సోదరులతో తతస్త్వం హాస్తినపురే భ్రాతృభిః సహితో వసన్ ధర్తరాష్ట్రీం శ్రియం ప్రాప్య ప్రసాధి పృథివీమిమాం. అట్లా నీ సంపదను మళ్ళీ నేను తీసుకొని వచ్చి నీకు ఇచ్చిన తర్వాత నువ్వు సోదరులతో కలిసి హస్తినాపురములో నివసిస్తూ రాజ్యలక్ష్మిని పొంది ఈ సమస్త భూమండలాన్నంతటినీ శాసించు అని కృష్ణుడు ధర్మరాజుతో అనగానే ధర్మరాజు ఇతర వీరులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ జనార్దన, ఓ కేశవ, 13 సంవత్సరాలు గడిచిన తర్వాత నా శత్రువులను వారి వారి బంధువులతో పాటుగా సంహరించు. ఆ విధంగా చేసి నా సత్యవ్రతాన్ని రక్షించు. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి నీ సత్యవాక్కును నేను శిరసావహిస్తున్నాను. ఓ జనార్దన, రాజులందరి మధ్యలో నేను వనవాస ప్రతిజ్ఞ చేశాను, అందుకని నేను వనవాసము చేయాల్సిందే అని ధర్మరాజు అనగానే ధర్మరాజు మాటలు విన్నటువంటి ధృష్టద్యుమ్నాది సభాసదులందరూ మధుర వచనములతో శ్రీకృష్ణుడిని శాంతపరిచారు. వారంతా శ్రీకృష్ణుడు వింటూ ఉండగా ద్రౌపదితో ఈ రకంగా అన్నారు. ఓ దేవి, దుర్యోధనుడు నీ క్రోధము వలననే తప్పకుండా ప్రాణత్యాగము చేస్తాడు అని ఇంకా ఈ రకంగా అన్నారు. ఓ ద్రౌపది, మేమంతా నిజంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇక నువ్వు దుఃఖించకు. మా శుచో వరవర్ణిని, ఇక నువ్వు దుఃఖించకు. ఓ ద్రౌపది, అప్పుడు జూదములో ఓడినటువంటి నిన్ను చూసి నవ్విన వారి మాంసములను తోడేళ్లు తింటూ లాక్కు వెళ్తాయి. సభలో నీ జుట్టు పట్టుకొని లాక్కు వచ్చినటువంటి వారి తలలను లాక్కుంటూ గ్రద్దలు వారి రక్తాన్ని తాగుతాయి. ఓ ద్రౌపది, వారి శవాలను మాంసము తినే పశుపక్ష్యాదులు మాటి మాటికి లాక్కుంటూ పీక్కుంటూ తినడం నువ్వు చూస్తావు. నిన్ను బాధపెట్టి అవమానపరచినటువంటి వారి తలలు తెగిపడతాయి.
వారి రక్తాన్ని భూమి పాస్యతి శోణితం, వారి రక్తాన్ని భూమి త్రాగుతుంది అంటూ అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరులంతా శ్రీకృష్ణుడు వింటూ ఉండగా ద్రౌపదికి ఈ మాటలు చెప్పి శాంతపరిచారు ద్రౌపదిని కూడా అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.